హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇదైతే దివాళీ రోజు స్పెషల్. అందరూ దివాళీ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మాకైతే ఆ రోజు స్పెషల్ ఉంటుంది. స్పెషల్ ఏంటంటే కేదారేశ్వరిని నోము చేసుకుంటాం మేము దివాళీ రోజు. యాక్చువల్గా అయితే చాలామందికి పౌర్ణమి రోజు ఉంటుంది, మాకు దీపావళి రోజు ఉంటుంది. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అది కంప్లీట్ అయ్యాక నైట్కి చుక్కను చూసి దండం పెట్టుకుని అప్పుడు దేవుడి దగ్గర పెడతాం కదా ప్రసాదాలు, వాటిల్ని ఇంకా డిన్నర్ కింద తీసుకుంటాం. చూస్తున్నారు కదా, మా అత్తయ్య గారు అయితే అలా ఒక 5 రకాలు 7 రకాలు చేస్తారు. ఈచ్ వన్ 11 పెడతాం దేవుడి దగ్గర. ఇంకోటి స్పెషల్ ఏంటంటే తోరాలు ఉంటాయి మాకు, అవి అత్తయ్య గారు ఓన్గా ప్రిపేర్ చేస్తారు. వాటికి స్పెషల్గా ముళ్ళు కూడా ఉంటాయి, ఆ ముళ్ళు వేసి ప్రిపేర్ చేస్తారు. ఆ తోరాలని కథ చదివి ముందు మెడలో వేసుకుని పూజ అంతా కంప్లీట్ చేసుకుని ఆ తోరం మెడలో ఉండగానే దేవుడి దగ్గర ప్రసాదాలని తింటాం మేము. లంచ్ అదే డిన్నర్ అది చేసేసాక అప్పుడు ఆ తోరాలు తీసి మళ్ళీ ఎప్పట్లాగే బాక్స్లో పెట్టేసుకుంటాం. అవి ఏంటంటే మనకి పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తి లెక్క అనమాట. మనకు పెద్దలు ఆస్తి ఎలా ఇస్తారు, అది కూడా అలా ఆస్తి లెక్క. వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అలా వంశపారపర్యంగా వెళ్తూ ఉంటాయి ఆ తోరాలు. మా అత్తయ్య గారికి వాళ్ళ అత్తయ్య గారు కూడా అలాగే ఎవ్రీ ఇయర్ చేసిన తోరాలని మా అత్తయ్య గారికి ఇచ్చారు. అలాగే మా అత్తయ్య గారు కూడా మాకు ఎవ్రీ ఇయర్ చేసిన తోరాలని మాకు ఇస్తారు. మళ్ళీ అత్తయ్య గారి తోరాలను కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళీ మాకే ఆస్తి కింద పంచుతారు. ఎంతమంది కోడళ్ళు ఉంటే అంతమందికి. అది స్పెషల్. మీకు కూడా ఇలానే ఏమన్నా స్పెషల్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. యాక్చువల్గా అయితే నేను ఫస్ట్ ఒక వీడియో చాలా బాగా ఎడిటింగ్ చేశాను, చూసుకోకుండా దాన్ని డిలీట్ చేసేసాను. డిలీట్ చేయడం వల్ల మొత్తం వీడియోలన్నీ డిలీట్ అయిపోయినాయి. ఇంకా ఉన్న వీడియోలనే మళ్ళీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా అంతే ఫ్రెండ్స్, మా కేదారేశ్వర నోములో స్పెషల్ అది ప్రసాదాలు, అలా మెడలో వేసుకుంటాం కదా తోరాలు, అవి చాలా స్పెషల్. ఎవ్రీ ఇయర్ అనుకుంటాను తోరాలు ఎలా చేయాలి ఏంటి అత్తయ్య గారి దగ్గర నేర్చుకుందాము అని. ఈసారి కంపల్సరీ నేర్చుకోవాలి, ఎందుకంటే పెద్దవాళ్ళు ఉండగానే నేర్చుకోవాలి కదా. అలాంటివన్నీ ఫ్యూచర్లో మనకి పనికొస్తాయి, మన పిల్లలకి మనం చెప్పడానికి. చూస్తున్నారు కదా మా రాక్షసి ఇంక ఈవినింగ్ దీపాలు అవి పెడుతుంది. నేను దేవుడి దగ్గర దీపం పెట్టుకుని ఒక గడప దగ్గర నేను పెట్టాను. ఇంక ఇప్పుడు వచ్చే గడప దగ్గర మా పాప పెడతానంటే సరే పెట్టు అన్నాను. చూస్తున్నారు కదా, ఆ డ్రెస్ వేసుకోవడానికి నన్ను ఎంత బతిమాలించుకుందో. ఒక 1 అవర్ బతిమాలితే అప్పుడు వేసుకుంది ఆ డ్రెస్. చూస్తున్నారు కదా, బాగా రెడీ చేశాను. చూడండి దీపం ఎలా పెడుతుందో. నువ్వు అలాగే పెట్టావు కదా అంటుంది. నేను ఎందుకురా అలా పెడుతున్నావు దీపము అంటుంటే, నేను అలా పెట్టలేదు ఒకసారి నీట్గా చూడు అంటే అప్పుడు చూస్తుంది అక్కడ. చూస్తున్నారు కదా, మళ్ళీ దాన్ని నీట్గా పెడతాది చూడండి అటువైపు. ఆ రోజైతే దీపాలు పెట్టి అన్నీ చేసుకుని కూర్చున్నాం. అంతే సడన్గా వర్షం పడిపోయి మొత్తం అందరివి దీపాలు కొండెక్కిపోయి. ఇంకేంటి ఫ్రెండ్స్, మీకు కూడా దీపావళి రోజు ఏమైనా ఇలాంటి స్పెషల్ నోములు ఉన్నాయా? ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నాకు ఫస్ట్ వీడియో ఎడిటింగ్ చాలా బాగా వచ్చింది, అది డిలీట్ అయిపోదలేక ఎంత మూడ్ ఆఫ్ అయిపోయిందో. ఇంకేం చేస్తా, ఉన్న వీడియోలనే మళ్ళీ ఎడిటింగ్ చేసుకుని ఇలా అప్లోడ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక నెక్స్ట్ ఇయర్కి ఇంకా కొంచెం బాగా చెయ్యాలి ఎడిటింగ్. దీవాళీకి పూజ ఎలా చేసుకున్నాము ఏంటి అనేది చూస్తున్నారు కదా. ఇక్కడ కొంచెం స్టిల్స్ ఇస్తుంది, నేను చిన్నది బిట్స్ అలా తీసుకున్నాను. ఫస్ట్ అంత ఏడిపించిందో, తర్వాత బాగానే ఉంది డ్రెస్ వేసుకుని. స్టార్టింగ్లో మట్టికి చాలా ఏడిపించింది. ఇంకా పూజ అంతా అయిపోయాక ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి అలా ఏవో కొన్ని క్రాకర్స్ అవి కాల్చుకున్నాము. మా పాప కాల్చినవి వీడియో పెట్టలేదు, ఎందుకంటే యూట్యూబ్ నుంచి మళ్ళీ ఏమన్నా వస్తుందేమో. లాస్ట్ ఇయర్ అలాగే అయింది, మా పాప వీడియోలు అప్లోడ్ చేస్తే నాకు యూట్యూబ్ నుంచి వార్నింగ్ వచ్చింది. అంతే ఫ్రెండ్స్, వ్లాగ్ ఎలా ఉన్నది ఏంటి అన్నది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా మా కింద అమ్మాయి మా అమ్మాయి కూడా అప్పటికే కాల్ చేసుకున్నారు. ఇంకా వెలిగించట్లేదు కదా అని జస్ట్ చిన్న బిట్ట యాడ్ చేశాను. మళ్ళీ వాళ్ళు వెలిగించినట్టుగా అదే వాళ్ళు క్రాకర్స్ అవి కాల్చుకుంటున్నట్టుగా పెడితే మళ్ళీ నాకు యూట్యూబ్ నుంచి వస్తుందేమో అని భయపడి ఏదో జస్ట్ ఈ బిట్ పెట్టాను అంతే. వాళ్ళకి ఏమైనా స్వీట్ మెమొరీగా ఉంటుంది కదా ఫ్యూచర్లో అని. చూసారా, డ్రెస్సు స్పాట్లో విప్పేసింది. అలా దీపాలు పెట్టేసి వెంటనే డ్రెస్ ఇప్పేసి నైట్ డ్రెస్ వేసేసుకుంది. దానికి అంత ఇరిటేషన్ అనమాట. అలాంటి లంగా జాకెట్లు అలాంటివన్నీ వేసుకోవాలంటే, ప్యాంటు షర్ట్లు అయితే రెడీగా వేసుకుంటుంది. ఇదైతే ఇంకా ఫ్రైడే నేను లంచ్కి వెజిటబుల్స్ ఏం లేవని చెప్పి బఠానీలు మిల్ మేకరు కలిపి కర్రీ చేశాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది.
చాలా అంటే చాలా బాగుంది. చపాతీకి రైస్కి కూడా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి వ్లాగ్ ఎలా ఉంది అని.